ప్రేక్షక మహాశయులకందరికీ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారం. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్రోత్సహించండి, నన్ను ఆనందింపజేయండి. మీరందరూ కూడా ఆనందంగా ఉండండి. విద్య అనేది చాలా అవసరం నేటి సమాజంలో. ప్రతి ఒక్క వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ, విద్య పట్ల చాలా అంకిత భావంతో ఉన్నారు. అదేవిధంగా చదువుకున్న వారి అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగం రావాలని, లేదా ప్రైవేటు ఉద్యోగమైనా సరే అది కూడా మరి 5 అంకెల జీతం కావాలన్న ఉద్దేశంతో ముందుకు నడుస్తూ ఉన్నారు. కానీ ఉద్యోగ జీవితమే ముఖ్యమా? మరొక రకమైన ఆర్థిక వనరుల్ని విద్య ద్వారా సంపాదించలేమా అనేది కూడా మీరందరూ కూడా ఆలోచన చేస్తారని. అదేవిధంగా చదువు అనేది కష్టమైనదేమీ కాదు. జ్ఞాపక శక్తితో వచ్చేదే చదువు. ఎన్నో సంవత్సరాల నాటి సినిమా చూసి కథ చెప్పగలుగుతాం, హీరో ఎవరో చెప్పగలుగుతాం, విలన్ ఎవరో చెప్పగలుగుతాం, హాస్య నటుడు ఎవరో చెప్పగలుగుతాం, నటీనటులు ఏ రకంగా ప్రవర్తించారు అనేది కూడా చెప్పగలుగుతాం. అదేవిధంగా తరగతి గదిలో ఉన్నటువంటి మన టీచర్లు ఎవరో అనేది కూడా మనం చెప్పగలుగుతాం. మన స్నేహితులు ఎవరనేది కూడా చెప్పగలుగుతాం. ఆ రోజుల్లో వారు చేసినటువంటి చిలిపి పనులు కూడా మనం స్పష్టంగా తెలియజేయగలుగుతాం. కానీ ఆ రోజు మాస్టారు చెప్పినటువంటి పాఠం ఎలా విన్నాము, ఆ విన్నప్పుడు జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయి, దానివల్ల మనం ఈరోజు ఏ స్థితిలో ఉన్నాం అనేవి కూడా గమనించాలి. దానికి అంతటికీ కారణం జ్ఞాపక శక్తి. పుస్తకం చదివేటప్పుడు ప్రతి పదాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటూ ప్రతి పదాన్ని చదివినట్టయితే లెసన్ మొత్తం కూడా మనకి అర్థమవుతుంది. లెసన్ చదివేటప్పుడు ఆ యొక్క పాఠం యొక్క పూర్తి సారాంశాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే అప్పుడు మనం ఏ పరీక్షలో అయినా సరే పాస్ అవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ప్రతి ఒక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా పరిగణలోకి తీసుకుని విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపించాలి. మన పిల్లల పట్ల మనం శ్రద్ధ చూపించాలి. స్కూళ్ళల్లో టీచర్స్ చాలా శ్రద్ధగా మన పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. ఆ చదువుని ఎంతవరకు మన పిల్లలు చదువుతున్నారు, ఎంతగా జ్ఞాపక శక్తిని మన పిల్లలు నేర్చుకోగలుగుతున్నారు అనేది కూడా మనం చూడాలి. చూసినప్పుడు ఏం చేయాలంటే కొన్ని ప్రశ్నలు ఇంట్లో మనం అడుగుతూ ఉండాలి. సరైన సమాధానం వచ్చిందా లేదా? ఒకవేళ పేరెంట్స్ చదువు రాని వాళ్ళైతే చదువు ఎవరికైతే వస్తుందో మన ప్రాంతంలో వారితోటి మన పిల్లలకి చిన్న చిన్న ప్రశ్నలు వేస్తూ వెళ్తుంటే మన పిల్లల్లో ఎంత విజ్ఞానం ఉంది అనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి పిల్లల పట్ల శ్రద్ధగా ఉందాం, ఉన్నతమైన చదువులు చదివిద్దాం, విజ్ఞానాన్ని సంపాదిద్దాం, ఉపాధి అవకాశాలను కూడా సంపాదించుకుందాం, క్రమశిక్షణని సాధిద్దాం, గురువులని గౌరవిద్దాం, గురు బోధనని మరింత గౌరవిద్దాం, తల్లిదండ్రులకి పాదాభివందనం చేద్దాం. మనకి ఎవరైతే ఉపాధి కల్పిస్తున్నారో ఆ ఉపాధి కల్పించే వారిని గౌరవించడం కూడా నేర్చుకోవాలి మనం. అది ప్రభుత్వ రంగమైనా కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులైనా కావచ్చు, ప్రైవేటు ఉద్యోగులైనా కావచ్చు, లేక రోజువారీ వేతనం చేసేవారిని కూడా ఉద్యోగులు అనొచ్చు, కూలీలు అంటున్నాం. ఎవరైనా కూలీలే. జీతం తీసుకునేటప్పుడు ఒకరు నెల నాడు కూలీ తీసుకుంటారు, ఒక రోజుకే కూలీ తీసుకుంటారు. కాబట్టి ఎవరైనా వేతన జీవులే. కాబట్టి ఒకరోజు వేతనం తీసుకునే వారు కూడా
ఏ యజమాని దగ్గర అయితే పనిచేస్తున్నామో ఆ యజమానిని గౌరవించాలి. మన శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇయ్యమని సగౌరవంగా వారిని అడగాలి. వారు కూడా మన శ్రమను గుర్తించి ఆ వేతనం ఇవ్వటానికి కూడా ముందుకు రావాలి. ఇదన్నీ ఎప్పుడు సాధ్యమవుతుంది? చదువు ద్వారా మనం రకరకాల పుస్తకాలు చదువుతూ, విజ్ఞాన కేంద్రాలు అనేకమైనటువంటి గ్రంథాలయాలు మన రాష్ట్రాల్లో ఉన్నాయి. వాటినన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఖాళీ సమయాల్లో చదువుతూ, దినపత్రికలు రోజులో కనీసం 2 గంటలైనా సరే దినపత్రికలో వచ్చేటువంటి వ్యాసాలన్నీ కూడా మనం చదువుతూ, రకరకాల పత్రికలు, ఆంగ్ల పత్రికలు కానీ, హిందీ పత్రికలు కానీ, లేదా తెలుగు పత్రికలు కానీ, ఉర్దూ పత్రికలు కానీ, మీకు ఏ భాషపై పట్టు ఉందో ఆ భాషలో వచ్చే పత్రికలన్నీ కూడా చదివి లోకజ్ఞానాన్ని కూడా నేర్చుకోవాలని, చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు చెప్పే ప్రతి చిన్న పనిని కూడా అలవర్చుకొని ముందుకు సాగినట్లయితే విద్యతో పాటు జీవన విధానంతో పాటు జీవితం కూడా మనకు దొరుకుతుంది. ఆ రకంగా మనమందరం కూడా ప్రయత్నం చేద్దామని, మీలో నేను కూడా ఒకటిగా ముందు ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ రామావతారం పరిమి. నమస్కారం.